మార్స్పై సల్ఫర్ స్ఫటికాలను కనుగొన్న నాసా. అంటే దీని అర్థం ఏమిటి? నాసాకు చెందిన క్యూరియాసిటీ రోవర్ మార్స్పై ఒక ఆశ్చర్యకరమైన ఆవిష్కరణను కనుగొంది. గెడిడ్ వల్లిస్ ఛానల్లో స్వచ్ఛమైన సల్ఫర్ స్ఫటికాలను కనుగొంది. ఇది గతంలో తెలిసిన ఇతర ఖనిజాల కాంబినేషన్కి మించి ఒక ముఖ్యమైన ఆవిష్కరణను సూచిస్తుంది. ఈ ఊహించని పరిణామం మార్స్ భూగ్రహంపై ఇప్పటికే ఉన్న అవగాహనలను సవాలు చేస్తుంది మరియు ప్రత్యేకమైన చారిత్రక పరిస్థితులను సూచిస్తుంది. ఈ ఆవిష్కరణ మార్స్ రహస్యాలను మరియు పురాతన సూక్ష్మజీవుల జీవనానికి దాని సామర్థ్యాన్ని ఛేదించడానికి కొనసాగుతున్న అన్వేషణను నొక్కి చెబుతుంది. ఇటీవల కనుగొన్న అనేక పరిశోధనల్లో రోవర్ స్వచ్ఛమైన సల్ఫర్తో తయారైన శిలను కనుగొంది. ఇది మార్స్ ఎర్రగ్రహంపై మొదటిది. అక్టోబర్ 2023 నుండి రోవర్ మార్స్ గ్రహం యొక్క సల్ఫేట్లతో సమృద్ధిగా ఉన్న ప్రాంతం కోసం వెతుకుతూ ఉంది. మే 30న నాసాకు చెందిన క్యూరియాసిటీ మార్స్ రోవర్ ఎర్రగ్రహంపై మునుపెన్నడూ చూడని విషయాన్ని బహిర్గతం చేయడంతో శాస్త్రవేత్తలు ఆశ్చర్యపోయారు. అవి పసుపు సల్ఫర్ స్ఫటికాలు. ఇది సల్ఫర్ కలిగి ఉన్న ఒక రకమైన ఉప్పు మరియు నీటి ఆవిరి అయినప్పుడు ఏర్పడుతుంది. కానీ సల్ఫర్ ఆధారిత ఖనిజాల గురించి గత పరిశోధనలు జరిగాయి. మరో మాటలో చెప్పాలంటే సల్ఫర్ మరియు ఇతర అరుదైన పదార్థాల మిశ్రమం. ఎలిమెంటల్ సల్ఫర్కు ఈ ప్రాంతంలోని ఇతర సల్ఫర్ ఆధారిత ఖనిజాలకు ఎటువంటి సంబంధం ఉందో ఇంకా శాస్త్రవేత్తలకు స్పష్టంగా తెలియలేదు. మనం సల్ఫర్ని కుళ్ళిన కోడిగుడ్డు వాసనతో గుర్తుపెట్టుకుంటారు. ఎలిమెంటల్ సల్ఫర్ అంటే స్వచ్ఛమైన సల్ఫర్ వాసన లేనిది. శాస్త్రవేత్తలు ఈ ప్రదేశం యొక్క చరిత్రతో సంబంధం లేని కొద్దిపాటి పరిస్థితులలో మాత్రమే ఇది ఏర్పడుతుంది అని భావిస్తున్నారు. రోవర్ నలిగిపోయిన దాన్ని ప్రకాశవంతమైన రాళ్ల మొత్తం క్షేత్రం స్వచ్ఛమైన సల్ఫర్తో తయారు చేసిన రాళ్ల క్షేత్రాన్ని కనుగొనడం ఎడారిలో ఓయాసిస్ కనుగొనడం వంటిది. ఇలాంటి వింత మరియు ఊహించని విషయాలను కనుగొనడం గ్రహాల అన్వేషణను చాలా ఉత్తేజపరుస్తుంది. 2014 నుండి రోవర్ వల్లిస్ ఆఫ్ ఛానల్ ఆఫ్ రోడింగ్ చేస్తున్నప్పుడు క్యూరియాసిటీ చేసిన అనేక ఆవిష్కరణలలో ఇది ఒకటి. పర్వతం యొక్క ప్రతి పొర మార్స్ యొక్క చరిత్ర యొక్క విభిన్న కాలానికి ప్రాతినిధ్యం వహిస్తుంది. మార్స్ గ్రహంపై ఎప్పుడైనా ఏర్పడిన సూక్ష్మజీవుల జీవనానికి అవసరమైన పోషకాలను గ్రహం యొక్క పురాతన మార్స్ ఎక్కడ ఎప్పుడు అందించిందో అధ్యయనం చేయటం క్యూరియాసిటీ యొక్క లక్ష్యం. క్యూరియాసిటీ ప్రయోగానికి చాలా సంవత్సరాల ముందు అంతరిక్షం నుండి గుర్తించిన గెడిడ్ వాలిస్ ఛానల్ మార్స్ యొక్క ఈ భాగాన్ని సందర్శించాలని సైన్స్ బృందం కోరుకోవడానికి ప్రధాన కారణాలలో ఇది ఒకటి. ఈ కాలువ దిగున 2 మైళ్ళ లోతులో బండరాళ్ళు అవక్షేపాలు ఏర్పడి ద్రవరూపంలో నీరు శిథిలాల ప్రవాహంతో ఈ కాలువ ఏర్పడడాన్ని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. బిలియన్ల సంవత్సరాల క్రితం ఈ భూభాగం ఎలా మారిందనే దానిపై మంచి అవగాహనను పెంపొందించుకోవడమే లక్ష్యం. మరియు ఇటీవల ఆధారాలు సహాయపడినప్పటికీ మార్స్ భూభాగం నుండి ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ఈ ఏడాది ప్రారంభంలో క్యూరియాసిటీ ఛానల్ వద్దకు వచ్చినప్పటి నుండి పురాతన వరదలు లేదా కొండచర్యలు ఇక్కడ ఛానల్ అంతస్తు నుండి పైకి లేచే పెద్ద శిథిలాల గుట్టలను నిర్మించాయా అని శాస్త్రవేత్తలు అధ్యయనాలు చేస్తున్నారు. క్యూరియాసిటీ నుండి వచ్చిన తాజా ఆధారాలు 2 ఒకే విషయాన్ని సూచిస్తున్నాయి. కొన్ని పైల్స్ నీరు మరియు శిథిలాల ప్రవాహాల వల్ల మిగిలిపోయాయి. మరికొన్ని ఎక్కువ కొండచర్యలు విడిగిపడిన ఫలితంగా కనిపిస్తాయి. ఆ నిర్ధారణలో శిథిలాల గుట్టలలో లభించిన శిలాలపై ఆధారపడి ఉంటాయి. నీటి ప్రవాహాల ద్వారా తీసుకువెళ్లే రాళ్లు నదీ శిలల వలె గుండ్రంగా మారగా కొన్ని శిథిలాల దిబ్బలు పొడి హిమపాతాలపై ద్వారా నిక్షిప్తమై ఉండవచ్చు. చివరికి ఇక్కడ స్థిరపడిన అనేక పదార్థాలు నీరులో ఇంకా ఉన్నాయి. నీటి వల్ల కలిగే రసాయన ప్రతిచర్యలు కొన్ని శిలలలో తెల్లని హాలో ఆకారాలను బ్లీచ్ చేశాయి. గాలి మరియు ఇసుక నుండి కోత కాలక్రమేణా ఈ హాలో ఆకారాలను బహిర్గతం చేశాయి. ఇక్కడ చాలా ఉత్తేజకరమైన కార్యక్రమాలు జరిగాయనటానికి ఇవి నిదర్శనం. శక్తివంతమైన వరదలు మరియు బండరాళ్లతో నిండిన ప్రవాహాలతో సహా కాలువ క్రింద బహుళ ప్రవాహాలు కనుగొన్నారు. నీటి యొక్క ఈ సాక్ష్యాలన్నీ బృందం యొక్క ప్రారంభ అంచనాల కంటే మరింత క్లిష్టమైన కథను చెబుతాయి మరియు మరింత తెలుసుకోవడానికి వారు ఛానల్ నుండి రాక్ నమూనాను తీసుకోవడానికి ఆసక్తిగా ఉన్నారు. జూన్ 18న వారికి ఒక అవకాశం లభించింది. సల్ఫర్ చిలలు చాలా చిన్నవి మరియు పెళుసుగా ఉన్నప్పటికీ డ్రిల్తో నమూనాను సరిగా తీసుకోలేము. సమీపంలో మమోత్ లేక్స్ అనే మారుపేరు ఉన్న పెద్ద రాయి కనిపించింది. రోవర్ ఇంజనీర్లు సురక్షితంగా డ్రిల్లర్ చేయడానికి రాతి యొక్క కొంత భాగాన్ని వెతికారు. బదులుగా వంగిపోయిన ఉపరితలంపై పార్కింగ్ స్థలాన్ని కనుగొనవలసి కూడా వచ్చింది. రోవర్ యొక్క 7 అడుగుల
రోబోట్ చేతి చివరన శక్తివంతమైన డ్రిల్ ఉపయోగించి క్యూరియాసిటీ దాని 41 రంధ్రాన్ని బోర్ చేసిన తర్వాత రోవర్ విశ్లేషణ కోసం పొడి రాయిని దాని నుంచి తీసుకుంది. తద్వారా శాస్త్రవేత్తలు ఆ రాయి ఏ పదార్థంతో తయారు చేయబడిందో నిర్ణయించగలుగుతారు. ఇప్పుడు ఛానల్ లోపల కనుగొనబడే ఇతర ఆశ్చర్యాలను కనుగొనడానికి రోవర్ వేచి ఉంది. ఈ పరిశోధనలు మార్స్పై ఒకప్పటి పరిస్థితులను కనుగొనడానికి, ఇంకా మార్స్పై జీవించడానికి గల అవకాశాలను మెరుగుపరుచుకోవడానికి, మార్స్ ఎలా మారటానికి గల కారణాలను మరియు భవిష్యత్తులో భూమిని అలా మార్స్ లాగా మారకుండా ఉంచడానికి ఏమేమి చేయాలో ఇలాంటి విషయాలు తెలుసుకోవడానికి ఇది చాలా ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. ఇలాంటి మంచి కంటెంట్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.